మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శుభనామంలో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరూ మరి కలుసుకొనుటకు దేవుడు చూపిన కృపను బట్టి మీరందరూ కూడా చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆ దేవాది దేవునికి ప్రభువుల ప్రభువుకు చెల్లించుదము. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఈరోజు లేఖన భాగమును చదువుకొని ప్రార్థన చేసుకొని లేఖన భాగమును ధ్యానించుదము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 40వ వాక్యం. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి నీ క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాద స్తోత్రములకు కారణభూతుడైన తండ్రి, రక్షకుడా, మీకు వందనాలు నాయన. ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు, అట్లాగనే మా ప్రభు నాయన అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ, శ్రేష్టమైన నీ సన్నిధిని మేము మా ప్రభువా ధ్యానించేటువంటి వాక్య అంశమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని దర్శిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ, ప్రేమిస్తూ, రక్షిస్తూ, ఇదిగో తండ్రి నడిపిస్తూ ఉన్నందుకు వందనాలు తండ్రి. మా ప్రభువా నీ దయాకృటం మా మీద ఉంచినందుకు, మీ కృప మమ్మల్ని వెంబడిస్తూ నా తండ్రి మమ్మలను మా ప్రభు బలపరుస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ లేఖన భాగాన్ని మీ చేతిలో పెట్టుచున్నాము నాయన. ఈ చిన్న రొట్టెను విరవండి, మీరు ఆశీర్వదించండి నాయన. మీరు ఆశీర్వదిస్తే వేవేల మందికి సరిపోతుంది నాయన. యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని తలస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించేటువంటి ఇది దీర్ఘాయుష్మాన్ భవ, అంటే దీర్ఘాయుష్మంతుడు అంటే ఎక్కువ కాలము జీవించేటువంటి మరి బైబిల్లో రాసి ఉంచినటువంటి విషయాలు. చాలామంది చాలా కాలము జీవించాలని ఆశపడుతూ ఉంటారు. ఇది ఆశ చాలా మంచిది, ఎందుకంటే మనం ఈ లోకంలోనికి తెలిసి రాలేదు. దేవుని కృపను బట్టి మనం ఈ లోకానికి పంపబడ్డాం. మనము గర్భములో రూపింపబడకముందే ఆయన ఎరిగి ఉన్నాడు ప్రతి వారిని. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనుషులు రకరకాలుగా విడిపోయారు. మతాలు పెట్టుకొని విడిపోయారు, కులాలు పెట్టుకొని విడిపోయారు, ధనాన్ని పెట్టుకొని విడిపోయారు, పాపాన్ని పెట్టుకొని విడిపోయారు. ఈ రీతిగా ప్రతి విధమైనటువంటివి పెట్టుకొని విడిపోయారు. కానీ దేవుడు మాత్రం ఒక్కడే. సర్వ మానవాళిని సృష్టించింది కూడా దేవుడు ఒక్కడే. ఆయన ఏం చేశారంటే మనకు సుదీర్ఘకాలం జీవించాలని మనకు చాలా పెద్ద ఆయుష్కాలమే ఇచ్చారు. మనం ఆది కాండంలో చూసుకున్నట్లయితే మెతూషెల అనేటువంటి ఆయన 969 సంవత్సరాలు జీవించారు. అంటే దరిదాపుగా మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి వయోపరిమితి 1000 సంవత్సరాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి గుర్తొస్తుంటే అనిపిస్తుంది కదా, ఏమండి మరి 100 సంవత్సరాల లోపే చనిపోతుంటేనే జనాభా పెరిగిపోతా ఉన్నది, అవసరాలు తీర్చలేకపోతున్నారు ప్రభుత్వాల వారు, మరి భూమి మీద పంట చాలట్లేదు, 1000 సంవత్సరాలు జీవిస్తే ఎలాగండి అనే ఆలోచన మరి రావచ్చు. కానీ మంచిదే. మానవునికి అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి, కానీ మానవుని మనసులో పుట్టిన మరి ప్రతి ప్రశ్నకు సమాధానం బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదాల్లో చాలా శ్రేష్టమైన అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఆయుష్కాలం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ఆయుష్కాలము చాలా శ్రేష్టమైనటువంటిది, దీవెనకరమైనటువంటిది. ఇప్పటికి నాకు 62 సంవత్సరాలు వచ్చాయి. మరి పుట్టిన దగ్గర నుంచి ఒక 5-6 సంవత్సరాల దగ్గర నుంచి నేను కొంచెం తెలిసిన దగ్గర నుంచి ఎన్నో పరిస్థితులు మారాయి. పాతవెన్నో మరి మరుగు చేయబడుతున్నాయి, క్రొత్తవెన్నో ముందుకు వస్తూ ఉన్నాయి. కానీ 15వ సంవత్సరం వచ్చినప్పుడు నాకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలుసుకున్న తర్వాత దరిదాపుగా 45 సంవత్సరములను బట్టి దేవుడిచ్చేటువంటి నిత్య నూతనత్వాన్ని, నిత్య ఆశీర్వాదాన్ని
మరి ధ్యానిస్తూ ఉన్నప్పుడు క్రొవ్వు మెదడు దొరుకుతున్నట్లుగా ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఏమి చేస్తే సుదీర్ఘకాలము ఈ లోకములో ఉండగలుగుతాము? కనుక చెప్పాను కదా, ఆశీర్వాదాలు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. చాలామంది వాటిని అనుభవించడం లేదు. ఎందుకంటే కారణము చెప్పాను కదా, అనేకమైనటువంటి కారణాలు, మానవుడు కల్పించుకున్నటువంటి కారణాలు ఆయుష్కాలాన్ని తగ్గించుకుంటూ వచ్చాయన్నమాట. మానవుడు చేసినటువంటి పాపం వలన ఆయుష్కాలం తగ్గిపోయింది అన్నమాట. నిండు ఆయుష్కాలం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు, కానీ సగము ప్రాయములోనే లేక పావు ప్రాయములోనే మనుషులు లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక ప్రియమైన పిల్లారా, ప్రసంగి గ్రంథంలో ఒక మాటను నేను చదివి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం. 7:17. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగానే నీ వేళ చనిపోవుదవు. ఎలా చనిపోతున్నారంట? కాలమునకు ముందుగానే చనిపోతున్నారట. కాలమునకు ముందుగానే. అంటే ఎంత ముందుగా చచ్చిపోతున్నారంటే చాలా ముందుగా చచ్చిపోతున్నారు. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 11వ వాక్యం చదువుకున్నట్లయితే, ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 11వ వాక్యం చదువుకుందాం. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవవలసి వచ్చును. సగము ప్రాయములో అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. ఏంటండి? తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. ఎవరాడు? న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించేటువంటి వాడు. అర్థమవుతుందా నాన్న? కనుక అధికముగా దుర్మార్గపు పనులు చేసేటువంటి వాళ్ళు, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేటువంటి వారు సగములోనే ప్రాయంలోనే ముగించాల్సి వస్తుంది. ఇంకా సగం కంటే తక్కువే. ఇంకా బాల్యంలోనే తెలిసి తెలియనప్పుడే భయంకరమైనటువంటి పరిస్థితిలో విడవలసి వస్తుంది. మరొక మాట మీకు చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 55:23వ చరణం. కీర్తనల గ్రంథం 55:23వ చరణం చూసినట్లయితే, దేవా, నాశన కోపంలో నీ వారిని పడవేయుదువు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు. సగము కాలమైన బ్రతుకరు. ఏంటంటే రక్తాపరాధం, ఒకరినొకరు చంపేసుకోవటం, ఒకరినొకరు ఇష్టపడితే అట్లా చేసుకొని తమ ఇష్టానుసారంగా నడిచేటువంటి ఈ జీవన ప్రయాణంలో సగము ప్రాయమైన మరి బ్రతకని పరిస్థితి కనపడుతూ ఉన్నదన్నమాట. మరొక మాట సామెతలు 10:27లో రాయబడి ఉంటుందండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం చదువుతాను చూడండి. 27. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోయాను. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. అర్థమైందా? యెహోవా యందు భయభక్తులు కలిగిండుట దీర్ఘాయువునకు కారణం. ఇప్పుడు ఇంకొక మాట వచ్చింది. దీర్ఘాయువుకు కారణం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. కనుక మరి భక్తిహీనుల ఆయుష్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి వంచనగా కానివ్వండి, మరి వేరే వాళ్ళ దాన్ని ఆశించేటువంటి విషయం కానివ్వండి, అధికముగా దుర్మార్గపు పనులు చేయటం కానివ్వండి, పాపమునకు పరుగులెత్తడం కానివ్వండి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా ఉండేటువంటి పరిస్థితులు కానివ్వండి, మరి గురువులు చెప్పిన మాటకు లోబడకుండా ఉండేటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ ఆయుష్కాలమునకు యెహోవా యందు భయభక్తులు లేకుండా ఉండటం కానివ్వండి, అంటే సృష్టికర్త అయినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా తాను సృజించుకున్నటువంటి తన చేతులతో చేసుకున్నటువంటి విగ్రహాలను మరి ఇచ్చేయటం వల్ల కానివ్వండి, ఆయుష్కాలం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అందరికీ వందనాలు. గుర్తుపెట్టుకోండి. మరి ఆయుష్కాలము, దీర్ఘాయుష్కాలం ఎలా వస్తుంది అనే విషయాలను, కొన్ని విషయాలను మీ ముందుంచి ఈ లేఖన భాగమును ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నానండి. ఇప్పుడు చదివిన లేఖన భాగంలోనే మరి
10వ అధ్యాయము 27వ సామెతలో మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. ఆమేన్. ఏంటండి, దీర్ఘాయుష్మంతులు అవ్వడానికి చిన్నతనము నుండే దేవుని యందు, అంటే సృష్టికర్త యందు భయభక్తులు కలిగి ఉండాలి. దీర్ఘాయువుకు అసలు కారణం అది అనమాట. కనుక సగము ప్రాయములో పరిస్థితులు పోయేటువంటి పరిస్థితులుగా కాకుండా చాలామంది అది టైం అండి, అది బ్యాడ్ టైం అండి, ఎవరూ తప్పించుకోలేమండి, అదండి ఇదండి అంటారు. నిజమే, కానీ ఇప్పుడు నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. ఎందుకంటే పుట్టేటువంటి పరిస్థితి తెలియదు, చనిపోయేటువంటి పరిస్థితి తెలియదు. ఆయా సమయములకు దేవుడి జన్మనిచ్చాడు, ఆయా సమయములందు దేవుడి ఈ యొక్క జన్మను ముగింపజేస్తాడు. అయితే దీర్ఘాయువు అనేటువంటిది ఆశీర్వాదములలో శ్రేష్టమైన ఆశీర్వాదం కనుక దానిని గురించి ఈరోజు మీ ముందు పెడుతూ ఉన్నాను. దీర్ఘాయువుకు కారణం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. మన మూల వాక్యం చూడండి, ద్వితీయోపదేశకాండము 4:40 మనం చదివాం. ఏమిటంటే, దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొనాలి. మానవుల కట్టడలు గైకొనాలి. చూడండి, ప్రభుత్వ విధులను మనం గైకొనాలి, గురువుల లేకపోతే పెద్దల తల్లిదండ్రుల ఆజ్ఞలు కూడా మనం గైకొనాలి. ఇవన్నీ గైకొంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞలను గైకొంటే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. రెండవది మనం చూసినట్లయితే చూడండి, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయంలో 16వ వాక్యం మనం చదువుకుందాం. 5:16. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. సన్మానింపమంటే గౌరవంగా ఉండము, వాళ్ళ మాటకి విలువనివ్వము, వారిని తృణీకరించవద్దు. ఒకటే గుర్తండి, నిజ దేవునిని వెంబడించకుండా లోకంలో సృష్టిని పూజిస్తూ సృష్టికర్తను మరిచేటువంటి వారి పరిస్థితి మరి దీర్ఘాయువుకు కారణం కాదనమాట. ఆయన ఆజ్ఞలను గైకొనివాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. రెండవది, తల్లిదండ్రులను గౌరవించిన వాడు, తల్లిదండ్రుల మాటకు విలువ ఇచ్చినటువంటి వాడు, పెద్దలను గౌరవించినటువంటి వాడు, వారి మాటలకు విలువనిచ్చేటువంటి వాడు, వినయ విధేయతలు కలిగినటువంటి వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీరు ఊరికే ఒక స్కేల్ చూసుకోండి. ఈ కారణముల వలన దీర్ఘాయుష్మంతులుగా జీవిస్తారనమాట. కనుక ఈ మధ్య వెలగలేరులో 100 సంవత్సరాల పెద్ద ఆవిడ ఒక ఆమె చనిపోయిందట. పేపర్లో కూడా వేశారు, న్యూస్ కూడా రిలీజ్ చేశారు. నిండు ఆయుష్ 100 సంవత్సరాలంటే ఇప్పుడు ప్రస్తుతం నిండు ఆయుష్ ఉన్నటువంటి ఆమె అనమాట. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోనండి, దీర్ఘాయువుతో మనల్ని తృప్తిపరిచేటువంటి దేవుడు అనమాట. మూడవదిగా మనం చూసినట్లయితే 5:33 ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనం కూడా చదువుకుందాం. కాబట్టి మీరు కుడికి కానీ ఎడమకే కానీ తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములలో నడుచుకొనవలెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారం, కట్టడల ప్రకారం నడుచుకుంటే దీర్ఘాయువు, తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయువు, ఆయన మార్గములో నడిస్తే దీర్ఘాయువు. నీవేర్పాటు చేసుకున్న పదే చెప్తున్నానండి, మానవులు ఏర్పాటు చేసినటువంటి మార్గాలు కాదు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నీ ఆత్మీయ ప్రయాణము, నీ యొక్క శారీరక ప్రయాణం కనుక ఉన్నట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనము ఇందాక చదువుకున్నాం సామెతల గ్రంథం 10:27లో. అది 4వ విషయంగా మనం రాసుకోవచ్చు. ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటము దీర్ఘాయువుకు కారణము. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, బ్రతకగోడు వాడెవడైనా ఉన్నాడా? అనేక దినములు బ్రతకగోరు వాడెవరైనా ఉన్నారా? ఏమండి, బ్రతకాలని ఎవరికి ఉండదండి? ఎన్ని దినాలు? అనేక దినాలు బ్రతకాలని
అందరూ కూడా ఆశపడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెహోవా మీకు తోడైండునుగాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక సంవత్సరాలు బ్రతకాలి అనుకున్నటువంటి వారు, నాదే ఉంది, ఏదో వచ్చాను వెళ్ళిపోయాను, ఎట్టోకట్ట జీవించాను. కొంతమంది అన్నారట, భూలోకంలోకి వచ్చారంట అన్నీ అనుభవించడానికేనంట, అన్నీ అనుభవిస్తాడట. ఏమండి, ఏది అనుభవించాలో ఏది అనుభవించకూడదో దానిని నీవు గనక ఆలోచన కలిగి గనక నీవు నడవకపోతే ఏమైపోతాం? ఎందుకు పనికిరాని వారు అయిపోతాం. చూడండి, అర్ధాయుష్లోనే, పావాయుష్లోనే, చిన్న వయసులోనే ఈ మధ్య సర్వే చేసినారండి. ఆ సర్వేలో బయలుపడింది ఏంటంటే ఎక్కువ మంది యవ్వనస్తులు చనిపోతున్నారట. కారణం ఏమండి? పాపము ఏమండి యవ్వనస్తుల చుట్టుముట్టేసిందనమాట. పాపము మరి భయంకరమైనటువంటి పరిస్థితులను వారు వెంబడిస్తూ ఉన్నారన్నమాట. కనుక యవన పిల్లలారా, దయచేసి మీకు నమస్కారం, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏంటంటే, పాపమునకు దూరంగా పారిపోండి. యోసేపు గారిని జ్ఞాపకం చేసుకునండి, పాపము నుండి పారిపోయినటువంటి వాడు. చూడండి, దేవుని సన్నిధిలో ప్రియమైన పిల్లలు, ఒకవేళ ఇప్పటికే నీవేదైనా పాప మార్గములో ఉంటే దావీదును జ్ఞాపకం చేసుకునండి. ఆయన పశ్చాత్తాపడ్డాడు, దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఏంటండి? ఆశీర్వాదకరమైన దీర్ఘాయువు కలిగి మరణించాడు. దేవుని స్తోత్రము కలుగునుగాక. మరొక మాట మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండంలోనే 17వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. 19-20 వచనాలు. అది అతని యొద్ద ఉండవలెను గ్రంథం, ఈ గ్రంథం వారి యొద్ద ఉండవలెను. ఇవాళ అన్నీ ఉంటున్నాయి పుస్తకాలన్నీ, కానీ ఈ గ్రంథం ఉండట్లా. ఏమండి? ఈ గ్రంథం కనుక ఉచితంగా పంచుతున్నా ఏంటండి స్వీకరించట్లా. ఎందుకనంటే వాళ్లకు వచ్చినటువంటి దీర్ఘాయుష్ అనేటువంటి ఆశీర్వాదం, ఏంటండి స్వస్థత అనేటువంటి ఆశీర్వాదం, మేలు అనేటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళు తృణీకరిస్తున్నారనమాట. ఈ గ్రంథాన్ని చించువారు, కాల్చివేసేటువంటి వారు, దేవుని సేవకులు దీని దగ్గరకు తీసుకుని వస్తే దేవుని పనివారు ఏంటండి వాటిని రిజెక్ట్ చేయటము, వారిని కొట్టడము, తిట్టడము, ఇవన్నీ వారు పోగు చేసుకుంటున్నారనమాట. ఎందుకంటే ఆయుష్కాలాన్ని తగ్గించుకుంటున్నారనమాట. గుర్తుపెట్టుకోనండి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 17 అధ్యాయము 19-20 వాక్యం చదువుతున్నాను. అది అతని యొద్ద ఉండవలెను. 18వ వచనంలో క్లియర్గా ఉంది. యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. ప్రతి ఒక్కరూ ఒక ప్రతి మన కొరకు ఉంచుకోవాలి. ఇదివరకైతే రాసుకోవాలట, కానీ ఇప్పుడు మనకు సమృద్ధి అయినటువంటి ప్రింటింగ్ సౌకర్యాలు వచ్చినాయి కనుక సమృద్ధిగా అతి చౌకలో దొరుకుతున్నటువంటి గ్రంథము, ఇన్ని పేజీలు కలిగిన గ్రంథము ప్రస్తుతానికి ఏ పుస్తకాలు ఇంత చౌకగా దొరికేయలేవు, వేలాది రూపాయల్లో ఉన్నాయి. అర్థమైందా? ఇతర మత గ్రంథాలు కూడా అంతే, వేలాది రూపాయల్లో ఉన్నాయి. ఒక 300 పెట్టుకుంటే ప్రస్తుతానికి ఈ మంచి బైబిల్ నీ చేతిలోకి వస్తుంది. అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై. ఎవరైనా నీవు, నీ కుమారులు, నీ పిల్లలు, మనవలు, మనవరాళ్ళు దీర్ఘాయుష్మంతులగుటకై ఏం చేయాలి? తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మశాస్త్రం విడిచిపెట్టి కుడికి కానీ ఎడముకు కానీ తాను తొలగక ఉండునట్లు, ఇటు అటు తొలగిపోకుండా ఉండునట్లు, దీర్ఘాయు కాలము జీవించున్నట్లు ఈ ధర్మశాస్త్రం వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. హల్లెలూయా. ఏంటండి? ఇందులో నీ లైఫ్ స్టైల్ ఎలాగుండాలో చక్కగా వ్రాయబడి ఉంది. నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఎలా ఉండాలో, ఆశీర్వాదమునకు వారసుడుగా ఎలా ఉండాలో, ఏమండి దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉండాలో, పరలోక రాజ్యమునకు ఎలాగ చేరుకోవాలో, భూలోకంలో ఎలాగ మన జీవితాన్ని, కుటుంబాన్ని క్రమశిక్షణలో కట్టుకోవాలో అన్ని మాన్యువల్ గ్రంథం అన్నమాట ఇది. దేవుని స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఈ గ్రంథమును చదువువాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. అర్థమైందా? అసలు ఈ రోజుల్లో ఈ గ్రంథాన్ని కొంతమంది కొనుక్కుంటున్నారు కానీ అసలు చదవటం లేదండి. అర్థమైందా? గుర్తుపెట్టుకోనండి. చెప్పండి. దేవుని ఆజ్ఞలను గైకొంటే దీర్ఘాయుష్ ఉంటుంది. తల్లిదండ్రులను గౌరవంగా మరి చూసి సన్మానిస్తే దీర్ఘాయువు ఉంటుంది.
దేవుని మార్గంలో నడిస్తే దీర్ఘాయువు ఉంటుంది. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుష్యం ఉంటుంది. దేవుని వాక్యం చదువుతూ ఉంటే దీర్ఘాయువు ఉంటుంది. దేవుని స్తోత్రము కలుగును గాక. చూడండి, ద్వితీయోపదేశకాండములోనే చూడండి, ఎక్కువ భాగాలు ద్వితీయోపదేశకాండంలోనే ఉన్నాయి. రెండు తప్ప ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 25వ వాక్యం ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 25వ వాక్యము. మీరు మీ పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తర్వాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించి ఆయన ఆ కన్నుల ఎదుట కీడు చేసిన యెడల మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకోనుబో దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశం మీద మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోవుదురు. బహుదినములు ఉండక మీరు బొత్తిగా నశించిపోతారు. అంటే ఏంటి? దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే విగ్రహాల జోలికి వెళ్ళకూడదనమాట. విషయము లోకంలో విగ్రహారాధికుల గురించి నేను చెప్పట్లేదు, వారి విషయం నేను మాట్లాడట్లేదు. ప్రార్థనకు వస్తూ, వాక్యం చదువుతూ, దేవుని సన్నిధికి వస్తూ, మందిరానికి వస్తూ, బాప్తిస్మం తీసుకొని కూడా ఇంకా విగ్రహారాధన సంబంధంగా ఏమండి, యేసు ప్రభు బొమ్మను పెట్టుకొని, సిలువ బొమ్మను పెట్టుకొని, అనేకమైన విధాలుగా రకరకాలైన బొమ్మలు పెట్టుకొని ఆ విధముగా మొక్కుకొని మెళ్ళో సిలువ వేసుకొని దండేసుకొని సిలువను కళ్ళద్దుకోవటం, ఇవన్నీ విగ్రహారాధన సంబంధమైనవి. కాబట్టి విగ్రహారాధనకు దూరముగా ఉండేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక నీకు నా అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వాక్యం. దీర్ఘాయుష్మన్ భవ అంటే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువుగాక. కాబట్టి దీర్ఘాయుష్మంతులు అవ్వడానికి నేను దీవిస్తే అవో బతుకుదువుగాక అంటే బ్రతకరు, ఇవి పాటిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరికీ వందనాలు. దేవుడిచ్చే శ్రేష్టమైన ఈవులు అనేకములు ఉన్నాయి. అందులో శ్రేష్టమైన ఇదేంటంటే దీర్ఘాయువు అనేటువంటి ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదం క్రిందకు నీవు వచ్చున్నట్లుగా తల్లిదండ్రులను సన్మానించదువుగాక. తర్వాత విగ్రహారాధనకు దూరము ఉండదువుగాక. దేవుని ఆజ్ఞలను గైకొందువుగాక. దేవుని మార్గంలో నడుచుదువుగాక. దేవుని యందు భయభక్తులు కలిగి ఉందువుగాక. దేవుని వాక్యమును చదువుదువుగాక. దేవుని మార్గంలో నడుచుదువుగాక. ఇప్పుడు నేనంటాను, ఇలాగ జీవిస్తే నీకు దీర్ఘాయువు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, నీ కృపలో జ్ఞాపకం చేసుకునే దానం కొరకు వందనాలు. మమ్మల్ని ఈ రీతిగా కనికరించి బలపరిచి ఆదరించినందుకు వందనాలు. నిజమే నాయన, అనేకులు ప్రభువా ఆయుష్కాలం విషయంలో ఆందోళన కలిగి ఉన్నారు. ప్రభువా, మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సుదీర్ఘకాలము బ్రతకాలని నిర్ణయించిన కాలం వరకు జీవించగలిగినట్లుగా ప్రభువా, మేము ఇచ్చినటువంటి ఈరోజు ధ్యానించిన ఈ 7 విషయములను మా ప్రభువా జ్ఞాపకం చేసుకొని తండ్రి, 7 విషయములలో మేము చాలా జాగ్రత్తగా ఉండటకు, నీ కృపయందు నడిపించబడగలటకు సహాయం చేయమని, విగ్రహారాధనకు దూరముగా ఉండటానికి, నీ ఆజ్ఞలను గైకొనడానికి, తల్లిదండ్రులను సన్మానించడానికి, నీ మార్గంలో నడవడానికి, నీ యందు భయభక్తులు కలిగి ఉండడానికి, నీ వాక్యమును నిత్యము చదవడానికి తండ్రి నా ప్రభువ, నీ సన్నిధిలో మా ప్రభువ అనేక విషయములందును మా ప్రభువ నీకు దగ్గరగా ఉండి నీ సన్నిధిలో నడిచేటువంటి కృపను ప్రసాదించమని కోరుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మీకు శుభమగుగాక. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. పాదదీపము. యెహోవా, నిన్ను పోలిన వాడెవడునూ లేడు. నీవు మహాత్మ్యము గలవాడవు. నీ శౌర్యను బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడునూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీకు శుభమగుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.